ఇటువంటి అట్మాస్ఫియరు ఈ దేశంలో కానీ లేదా ప్రపంచానికి ఎక్కడైనా కానీ ఏమన్నా ఉందా అంటే రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కూడా విఘాతం కలిగించేటట్టు రాజకీయాలు చేస్తున్నారా ఇంకెక్కడన్నా అబ్జర్వేషన్ చేశారా? నేనైతే చూడలేదు, ఒకవేళ ఏమన్నా మిస్ అయ్యానేమో. రెండోది, యాక్చువల్లీ హీ లుక్స్ వెరీ యంగ్, ఈవెన్ విత్ జగన్ గారి కన్నా కూడా యంగ్గానే కనబడుతున్నారు ఆయన, గురుమూర్తి గారు. మరి ఆలోచనలు మాత్రం యంగ్గా లేవని అర్థమవుతోంది. ఇది నేనన్న మాటలు కాదు, ఇండైరెక్ట్గా హైకోర్టే చెప్పింది కాబట్టి అనొచ్చు, తప్పేం లేదు. రెండోది, ఎంపీ, అందులో ఆయన బాధ్యత గల ఎంపీ, డాక్టర్ కూడా అట. మరి ఈ ఎంపీ ఏమో ఈ రకంగా గూగుల్ రావద్దు, మాకు అవసరం లేదు గూగుల్, ఇండైరెక్ట్గా అంతే కదా సార్, గూగుల్ మాకు అవసరం లేదు అని పిల్లేస్తాడు. ఈ మధ్యకాలంలో యాక్చువల్గా ఇప్పటికిప్పుడు గుర్తొచ్చింది, యాక్చువల్గా చాలా ఫన్నీగా ఉంది, మరి ఎంతవరకు నిజమో నేనైతే పార్లమెంట్ అది ఓపెన్ చేయాలి. అవినాష్ రెడ్డి గారు సమస్యలు ఏమీ లేనట్టు మరి మిగిలిన సమస్యలతో పాటు అది కూడా లేవనెత్తారేమో. నాటుకోడి రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ నాటుకోడి రేట్ల మీద ఏదో ప్రశ్న అడిగారంట మరి పార్లమెంట్లో. అంటే మరి అది సీరియస్గా, ఎంత సీరియస్గా అడిగారో అది ఏంటో అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఎంపీలు ఈ రకమైనటువంటి వాటికి తమ స్కిల్స్ను వాడుతున్నారని అర్థం చేసుకోవాలి. రెండోది, హైకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, టైమ్ అండ్ అగైన్ ఎన్నిసార్లు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పాలసీ డెసిషన్స్లో న్యాయస్థానాల యొక్క జోక్యం పరిమితంగా ఉంటుంది. ఈవెన్ మోస్ట్ కాంట్రవర్షియల్, ఈవెన్ నేను కూడా వ్యతిరేకమే ఒక స్థాయి వరకు. ఏది ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క వ్యవహారం, దాన్ని పీపీపీ మోడల్, అంత సీరియస్ వ్యవహారంలోనే హైకోర్టు ఇది పాలసీ మ్యాటర్, మేము జోక్యం చేసుకోలేమో అంది. మరి అలాంటప్పుడు గూగుల్ అనే ఒక ప్రతిష్టాత్మక సంస్థ 99 పైసలకి ఇచ్చారు, ఫ్రీగా ఇవ్వచ్చు, లేకపోతే ఈవెన్ నామినల్ ప్రైస్కి అసలు వస్తేనే దాన్ని ఏమంటారు, రెడ్ కార్పెట్ పరుస్తారు కదా ఎవరైనా కానీ. మరి ఎందు గురించి పర్టికులర్గా దీని మీద కూడా పిల్లేసి ఉండొచ్చు, దీనివల్ల ఏమన్నా ప్రయోజనం పొందే అవకాశం ఉందా? అసలు వాళ్ళకేమన్నా పాజిటివ్, ఒక్క పాజిటివ్ పాయింట్ అయినా ప్రజల్లో కలిగే అవకాశం ఉందా? ముందుగా మీకు మా 24x7 ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈవేళ మనం మాట్లాడుకున్న అంశంలో ఏదైతే గూగుల్ డాటా సెంటర్ కోసం భూమి కేటాయించడం జరిగిందో, అది వైజాగ్ దగ్గర, అది స్వాగతించదగిన అంశం. ఆ విషయంలో ఎటువంటి గూగుల్కి ల్యాండ్ అలాట్ చేయటంలో ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు కూడా. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, కొత్తగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏమి పేర్కొనదగిన ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ చేసే పెద్ద పెద్ద వ్యవస్థలు కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి ఏమీ లేవు. ఈ నేపథ్యంలో గూగుల్ రావటం అన్నది, మరి వాళ్ళు ఇచ్చిన గూగుల్ సంస్థ చెప్తున్న డాటా ప్రకారంగా 3 నుంచి 5 వేల ఉద్యోగాల వరకు వస్తాయి ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల వరకు, మొత్తం 2 లక్షల వరకు ఉద్యోగాలు పరోక్షంగా డిఫరెంట్ సెక్టార్స్ ద్వారా ప్రొవైడ్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి చెప్తా ఉన్నారు. అది చాలా సంతోషకరమైన అంశమే. అది 99 పైసలకి ఎందుకు ఇచ్చారు, లేకపోతే ఒక గజం ఒక నామినల్ ప్రైస్ పెట్టొచ్చు అనేది ఒక వేరే అంశం. కానీ గూగుల్ రాకని అడ్డుకోవటం అనేది ఎవరు చేసినా సమర్థనీయం కాదనేది నా అభిప్రాయం. అదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మరి దేశంలో మన ఆంధ్రప్రదేశ్ లోనే గూగుల్ సంస్థ ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం దగ్గర ప్లాన్ చేసింది. అది ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్ట్, అందులో అనుమానం లేదు. కాకపోతే ఇక్కడ మనకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం భూముల అలాట్మెంట్ చేసే దాంట్లో కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, నేను గూగుల్ గురించి మాట్లాడట్లేదు, గూగుల్కి సంబంధించి న్యాయమే గూగుల్ భూములు ఇవ్వటం కూడా. అయితే ఏంటంటే, కొన్ని అలాట్మెంట్స్ చాలా అన్యాయంగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ప్రధానంగా విజయవాడలో లూలు సంస్థకి 4 ఎకరాల పైచిలకు 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని లూలు మాల్కి ఇవ్వటం. ఎందుకంటే ఇవాళ మార్కెట్ రేట్ ప్రకారంగా ఆ భూమి 400 కోట్లు, 3 నుంచి 400 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి. దాంట్లో మాల్ కోసం లూరు పెట్టే పెట్టుబడి 150 కోట్లు. 400-500 కోట్లు విలువ చేసే భూమిలో 150 కోట్లు పెట్టి ఏం ఎంప్లాయ్మెంట్ ఇస్తారు వాళ్ళు? ఏ రకంగా అది ప్రయోజనం కలుగుతుంది రాష్ట్రానికి?
అందులో విజయవాడ నగరంలో నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ భూమి, విలువైన భూమిని వేరే రకంగా వాడొచ్చు. ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి రాష్ట్రానికి. కావాలంటే లూలుకి అమరావతిలో ఇస్తే అమరావతిలో అమరావతిలో 5 ఎకరాలు ఇవ్వమండి, 10 ఎకరాలు ఇవ్వమండి, బాజీ గారు, ఈరోజు ఆ పిల్ కూడా వచ్చిందండి హైకోర్టు ముందుకి. మీరు చూసారో లేదో, వడ్డే శోభనాద్రేశ్వర గారు వీళ్ళంతా కలిసి వేసిన పిల్లు. అయితే ఇక్కడ ఈవెన్ నేను కూడా ఐఎమ్ వెరీ మచ్ స్కెప్టికల్ అబౌట్ ద ఎలకేషన్. నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి బీయింగ్ ఏ విజయవాడ రెసిడెంట్. అందులోనూ దాని ముందు నుంచే రోజు తిరుగుతూ ఉంటాం కాబట్టి పాత బస్ స్టాండ్కి ఉన్నటువంటి ఆ పేరు అదంతా. అయితే ఈరోజు మనకి ఒక గుడ్ న్యూస్ అంటే ప్రభుత్వం నుంచి ఎంత ఎలా అంటే హైకోర్టు చెప్పింది, ఏజీ దమ్మలపాటి శ్రీధర్ గారు ఈ విషయంలో మేము పునరాలోచిస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిందని చెప్పేసి మౌఖికంగా చెప్పారట. అందు గురించి ఒక వారం, ఇది 4 వారాల పాటు వాయిదా వేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా వెనకడుగు వేస్తే మంచిది, లేదంటే ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లేస్ ఏదైనా కేటాయించాలి ఈ పర్టికులర్ గా లూలు అంశం కాబట్టి మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు అది కూడా ఉంది, ఒక అప్డేట్ వచ్చింది. పిల్స్ అన్నింటినీ కలిపి విచారణ జరపాలని హైకోర్టు భావిస్తా ఉంది. ఏదైతే మీరు దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారంటున్నారో అలా చెప్పుకుంటే కనుక, పునరాలోచిస్తుంటే కనుక సంతోషం అది. ఎందుకంటే విజయవాడలో ఈవేళ మనం చూస్తే కనుక ఒక కన్వెన్షన్ సెంటర్ లేదు. విజయవాడ నగరవాసులు ఒక మంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక మంచి ఫంక్షన్ హాల్ కానివ్వండి, పెద్ద కన్వెన్షన్ సెంటర్ కానీ లేదు. 4.5 ఎకరాలని ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ గా తీర్చిదిద్దితే ప్రజలకి, నగరవాసులు ఉపయోగపడుతుంది. దాన్ని అంత విలువైన భూమిని లూలు మాల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే లూలు మాల్ను తీసుకుపోయి అమరావతికి సెలెక్ట్ చేసిన ల్యాండ్స్ లో చేస్తే కనుక మంగళగిరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ప్రాంతం డెవలప్ అవుతుంది. లూలు గురించి మిగతా డెవలప్ అవుతాయి, అక్కడ ఏర్పడతాయి, కొన్ని సంస్థలు రావచ్చు, అక్కడ వాల్యూ పెరుగుతుంది ల్యాండ్స్ కి. అంతేగాని ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగర నడిబొడ్డులో ఉన్న భూమిని లూలుకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం విరమించుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. అలాగే ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే, ఏదైతే ఈ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేస్తామని భూములు గత ప్రభుత్వంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో కానివ్వండి, మీరు ఎక్కువ ఇచ్చారా మేము ఎక్కువ ఇచ్చామా అనే ప్రశ్న కాదు. ఎవరు భూములు అలాట్ చేసినా కానీ ఆయా సంస్థలు, కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారా లేదా, చెప్పిన ఒప్పందం ప్రకారంగా, చేసుకున్న ఒప్పందం ప్రకారంగా, అగ్రిమెంట్స్ ప్రకారంగా ఆన్ టైంలో కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఒప్పందంలో అంగీకరించిన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఏదైతే ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చి భూములు పొందుతున్నారో అంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలుగుతున్నారా లేదా, ఆ సత్తా కంపెనీకి ఉందా లేదా అనేది ప్రభుత్వం పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పరిశ్రమలు పెడతామని అనేక మంది గత ప్రభుత్వంలో వేలాది ఎకరాలు తీసేసుకున్నారు. ఇప్పటి వరకు చాలా వాటిల్లో ఫౌండేషన్ స్టోన్సే లేవు. కొంతమంది రియల్ ఎస్టేట్ కి వాడుకున్నారు, అమ్ముకున్నారు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈ భూముల పంజారం కొనసాగుతా ఉంది. గూగుల్ లాంటి సంస్థలకు ఇస్తే తప్పు లేదు, కానీ కొన్ని సంస్థలు స్వార్థంతో కొంతమంది సంస్థలు పెట్టి కంపెనీలు పెడతాం, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తాయని భూములు తీసుకొని వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేయట్లా, వాళ్ళు ఏం చేయటం లేదు, దాంట్లో అలా ఉండిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం అలాంటి వాటిని గుర్తించి భూముల్ని వెనక్కి తీసుకోవాలి. అది చట్టంలోనే ఉంది, వాళ్ళు పెట్టుకున్న అగ్రిమెంట్ లోనే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అనుకున్నంతగా జనరేట్ చేయలేకపోయినా, ఇన్ టైంలో ఫ్యాక్టరీస్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయకపోయినా వెంటనే భూమి వెనక్కి తీసుకునే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మా విజ్ఞాపన. అంతేకాదండి, ఇవాళ గవర్నమెంట్ ఎవరెవరికి ఎంతెంత భూమి ఇచ్చింది, ఎంత రేటుకి భూములు అలాట్ చేసింది, ఎన్ని సంస్థలకి ఎన్ని ఎకరాలు ఇచ్చింది అనే సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. దాని మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలా, ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ఇది వాళ్ళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సొమ్ము లేకపోతే ఇంకో జగన్మోహన్ రెడ్డి గారితో కాదు, ఇది ప్రజలది, ఇది ప్రజల సొత్తు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాంటి అలాట్మెంట్ చేశారు, వాటిల్లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి తెలియాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ఏ రేటుకి చేస్తున్నారు, ఆ వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉండి తీరాలి అనేది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అట్లాగే ఏంటంటే భూములు ఎవరైతే తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదో వాళ్ళని ఆ భూములు వెనక్కి తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఇండస్ట్రీస్ విరివిగా చురుకుగా వాళ్ళు స్టార్ట్ చేసుకునేటట్టుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం. నాకున్న డాటా ప్రకారంగా మరి చాలా కంపెనీలకి భూములు ఇచ్చారు. మరి దాంట్లో మరి మీరు అనుమతిస్తే నేను చెప్తాను. లూలుకి
వైజాగ్ లో కూడా 13.7 ఎకరాలు ఇచ్చారు విశాఖపట్నంలో లూలుకి. మరి అది ఆ కాస్ట్ ఏ కాస్ట్ ఎక్కడ ఇచ్చారనేది కూడా అది పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే లూరియస్ ఫార్మా ల్యాబొరేటరీకి 532 ఎకరాలు ఇచ్చారు. 532 అనకాపల్లి దగ్గర రాంబెల్లిలో. అట్లాగే సిఫీ డాటా సెంటర్ కోసం 3.6 25 ఎకరాలు పరదేశీ పాలెంలో మధురవాడలో 3.5 ఎకరాలు ఇచ్చారు. ఇట్లా ఫినార్మన్ పీపుల్ ఐటీ క్యాంపస్ అని, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ ఇన్వెన్షన్ అని 10 ఎకరాలు 30 ఎకరాలు, తత్వ గ్రూప్ అని 30 ఎకరాలు, సిమెంట్స్ కంపెనీస్ కి పల్నాడులో మరి చాలా కంపెనీస్ కి దాదాపు వేలాది భూములు ఇచ్చారు. ఏపీఐసిసి ద్వారా కూడా ఐటీ పార్క్ అని, సెజ్జులు కానీ, ఇండస్ట్రియల్ పార్కులు కానీ చాలా భూములు అలాట్మెంట్ అయినాయి. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. దీని అంతటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి పరిశీలించాలని, పెట్టని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలని, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము సీరియస్ గా డిమాండ్ చేస్తున్నాం సురేష్ గారు. రైట్.